వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కుదరదని ఈసీ స్పష్టం చేసింది. తుఫాను, కరువు వంటి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన పథకం నిధుల విడుదలకు అనుమతించాలి అని ఏపీసీఎస్ చేసిన వినతుల్ని ఈసీ తోసిపుచ్చింది. ఇవి కొత్త పథకాలు కావని, ఇప్పటికే అమల్లో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ ముగిశాకే నిధులు విడుదల చేసుకోవాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అయితే ఇన్పుట్ సబ్సిడీ నిధుల పంపిణీ నిలిపివేతపై ఏపీ హైకోర్టులో నిన్న అత్యవసర పిటిషన్ దాఖలైంది. నిధుల విడుదల నిలిపివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలి అంటూ పిటిషనర్ హైకోర్టును కోరారు. ప్రభుత్వం వినతి ఇస్తే పునఃపరిశీలన చేస్తామని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అందుకు ఏజీ స్పందిస్తూ ప్రభుత్వం తరపున వినతి ఇస్తామన్నారు. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం మే 9కి వాయిదా వేసింది. ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు, అలాగే కడప నుండి సురేంద్ర అందిస్తారు. ఏడుకొండలు, మీరు చెప్పండి. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అయితే ఏపీలో సంక్షేమ పథకాలు నిధులు విడుదల కుదరదని ఈసీ అయితే ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అయితే హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేసింది. అయితే దానికి సంబంధించిన విచారణ 9వ తారీఖు అయితే హైకోర్టు వాయిదా వేసింది. అంటే ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, అలాగే 13 నుంచి ఎలక్షన్స్ కూడా, కాబట్టి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాల వైపే రాజకీయాలన్నీ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన కానుకలు కానీ, వీటన్నిటికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఈసీ అడ్డుకట్ట వేసింది. ఇవన్నీ కూడా మే 13న జరగబోయేటువంటి ఎన్నికల తర్వాతే మీరు దాన్ని అమలు చేసుకోండి అంటూ కూడా నిలిపివేయడంతో ఇప్పుడు దాన్ని కేవలం ఇది కుట్రపూరితంగా టీడీపీ ప్రభుత్వమే చేయించిందంటూ కూడా ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం అయితే ఇటు వైసీపీ చేస్తుంది. దీంతో వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క అడ్డుకోవడానికి ప్రధాన కారణం టీడీపీ అని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇది రాజకీయ దుమారం లేపుతుంది. అయితే దీని మీద ఈసీ అయితే ఇప్పటికే వివరించింది. 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో దాని తర్వాత మాత్రమే ఇది నిర్వహించుకోవాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఇటు అడ్వకేట్ జనరల్ ఏదైతే ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ దీనిపైన వాదనలు వినిపించారు. దీని మరొకసారి మా వినతిని వినాలంటూ కూడా ఆయన చెప్పడంతో అయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి వినతిని మరొకసారి వింటామంటూ కూడా ఈ కేసును 9వ తారీఖు అయితే వాయిదా వేసింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఇటు సంక్షేమ పథకాల పేరుతో ఈ యొక్క ఏదైతే సంక్షేమ పథకాలు ఇవ్వడంతో ఇటు ఓటర్లను మభ్యపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుందని, ఓటర్లను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతుంది.
మండిపడుతున్నాయి. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఇంత హుటాహుటిన ఎందుకు నిధులు విడుదల చేయాలి, అవసరమైతే ముందుగానే విడుదల చేసుకోవాలి, లేదంటే తర్వాత విడుదల చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను కొనసాగించాలంటూ కూడా గతంలో హైకోర్టు చెప్పింది. అయితే మరొకసారి ఈ వినతిని వినిపించిన తర్వాత మరొకసారి ఈ నెల 9వ తారీఖున దీనిపైన మరొకసారి విచారణ చేస్తామంటూ కూడా హైకోర్టు చెప్పింది. అయితే ఇప్పటికే ఈసీకి కూడా ఈ యొక్క వినతిని అయితే అడ్వకేట్ జనరల్ ఈసీకి అలాగే ఇటు కోర్టుకు కూడా పంపినటువంటి పరిస్థితి. అయితే దీని మీద ప్రస్తుతం ఏదైతే రాజకీయ దుమారం లేస్తుందో దీనికి చెక్ పెట్టాలనేది ప్రధానంగా ఇటు ఏపీ హైకోర్టు ఈసీ కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఏపీ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద అయితే ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ఒక పక్క టీడీపీ ఇటు జనసేన ఇటు బీజేపీ కూడా ఈ సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఓటర్లను కొనేటువంటి పరిస్థితి చేస్తున్నారని, అలాగే ఇటువంటి ఈ ప్రలోభాలకు గురి చేసేటువంటి ఈ పథకాలు ఇప్పుడే ఎందుకు ఎన్నికల కోడ్లో ఉండగా అమలు చేయాలంటూ కూడా ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో ఇటు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రజలకు ఇచ్చేటువంటి డబ్బును అడ్డుకున్నారంటూ కూడా ఇటు వైసీపీ అయితే ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి. అంతా కూడా టీడీపీ తప్పిదమే, టీడీపీ తప్పిదం వల్లనే ప్రజలకు ఇవ్వలేకపోయామనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. అయితే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క విచారణ మీద హైకోర్టు ఏం తీర్పిస్తుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. కిరణమయ్యి ఏడుకొండలు మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, మీరు చెప్పండి. ఇప్పటికే అయితే అటు ప్రతిపక్ష అధినేత చంద్రబాబు నాయుడు అనేక ఆరోపణలు అయితే చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాల గురించి. అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టుగా ఇచ్చి చాలా డబ్బులు నొక్కేస్తున్నారు అని చెప్పి వైసీపీ మీద ఆరోపణలు కూడా చేశారు. అయితే ఇప్పటికే ఈసీ చేతుల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వింటూ ఈసీ అనేక చర్యలు చేపడుతుంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అటు పెన్షన్లు రద్దు కావచ్చు, వాలంటరీ వ్యవస్థ రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పథకాల పంపిణీ ఏవైతే ఉన్నాయో నిధులు అవన్నీ కూడా విచారణ రేపటికి వాయిదా వేసింది. అయితే విచారణలో ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది, ఏ విధమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది? ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి సంక్షేమ పథకాల నిధులు కూడా కేటాయించకూడదని చెప్పి ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలు రెండు పార్టీల్లో, ఇటు అధికార పార్టీలో అటు ప్రతిపక్ష పార్టీలో తీవ్ర ఆందోళనకరంగా మారాయి. దీన్ని అనుసరించినటువంటి ఇటు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 708 కోట్ల రూపాయలు రావాలి. అలాగే విద్యా దీవెన కూడా 1244 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు లబ్ధిదారులు, విద్యార్థులు అలాగే రైతులు అందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో రెండింటి మధ్య జరిగినటువంటి వాదోపదాల నేపథ్యంలో రేపు 9వ తారీఖు మరోసారి దీన్ని చర్చకు రాబోతోంది హైకోర్టు. ఈ చర్చల్లో ఇప్పుడు సంక్షేమ పథకాలు నిధులకు విడుదల చేయాల్సినటువంటి సమయంలో ఒక్కసారిగా చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు ఎలా చేస్తే అలాగే నడుచుకుంటా ఉంది అన్న విషయాన్ని అయితే ప్రజలకు స్పష్టం చేయడంలో వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. ఈ విషయంలో పదే పదే చెప్తున్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా ఇటు రైతులు నష్టపోతా ఉన్నారు. డీబీటీ ద్వారా వచ్చే సంక్షేమ పథకాల ద్వారానే వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లబోతోంది. అంటే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే నేపథ్యంలో ఒక్కసారిగా మేము ఇటు రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇటు విద్యా దీవెన విద్యార్థులకు సంబంధించి చాలా మంది తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. విద్యా దీవెన ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. ఈ విద్యా దీవెన ద్వారా చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడానికి ఈసీ లైన్ క్లియర్ చేయాలని చెప్పి వైసీపీ కోరుతా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కటి గమనించడంతో పాటు ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా రైతులు అలాగే విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులను హైకోర్టు దృష్టికి తీసుకుపోయే అవకాశం రేపు స్పష్టంగా ఉంది. అక్కడ వచ్చే తీర్పును బట్టి ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలి. ఎన్నికల సంఘం అయితే తప్పనిసరిగా మే 13 ఎన్నికల తర్వాతనే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు అయితే విడుదల చేయాలని చెప్పి స్పష్టం చెప్పింది. దీన్ని బేస్ చేసుకుని హైకోర్టు రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మిగతా సంక్షేమ పథకాలను పక్కన పెడితే ఈ రెండే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డీబీటీ, ఇటు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. అలాగే నేతలందరూ కూడా దీని మీద
క్లారిటీగా ఉన్నారు. అంటే ఈ 2 సంక్షేమ పథకాల ద్వారా ఇటు రైతుల నుంచి అలాగే విద్యార్థుల నుంచి ఎక్కువ శాతం ఆ ఓట్ల కోసము అలాగే చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రను కూడా బయటపెట్టే విషయంలో ఇటు వైసీపీ సక్సెస్ అవుతా ఉంది. నేతలు కూడా దీన్ని పదే పదే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ సంక్షేమ పథకాలు నిధుల విడుదల చేయడంలో ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్య జరిగే గందరగోళానికి ఎన్నికల సంఘం తప్పనిసరిగా లైన్ క్లియర్ చేయాలి. రేపు హైకోర్టు ద్వారా వచ్చే ఉత్తర్వులను బేస్ చేసుకుని తదుపరి కార్యాచరణ కూడా జరగబోతోంది అనేది అర్థమవుతుంది కిరణ్మయి. అయితే సురేంద్ర, నిన్న జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే రోడ్ షోలు జరుగుతున్నాయో ఆ రోడ్ షోలో అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈసీ కావాలని చెప్పి అధికారుల్ని మార్చేస్తుంది, చంద్రబాబు చెప్పిన మాటలు వింటుంది, ఈ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా లేదా అనే అనుమానం కూడా నాకు కలుగుతుందని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబుకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అటు పింఛన్ల పంపిణీ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ రద్దు చేయడం కావచ్చు, అదేవిధంగా ఈ పథకాల పంపిణీ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ప్రజల దృష్టిలో ఇప్పటికే పెన్షన్ల పంపిణీ గురించి నెగిటివిటీ అయితే వచ్చింది కొంచెం తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అయితే ఇది ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది? ఎస్ కిరణ్మయి, మీరు అన్నట్టుగానే పెన్షన్ల మొదలుకొని ఇప్పుడు జరిగేటువంటి సంక్షేమ పథకాల వరకు ప్రతి విషయంలో కూడా చంద్రబాబుకు ఒక రకమైనటువంటి మైనస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ విద్యావంతులు అలాగే మేధావులు, కొంతమంది రాజకీయాలపై అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ వ్యక్తులు మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఎన్నికల సంఘం చెప్పినట్లుగానే అందరూ కూడా నడుచుకోవాలి. దీంట్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రవేశము అలాగే ప్రమేయము రెండు కూడా పనికిరావు అన్న ఆలోచన కూడా ఒకంత వినిపిస్తూ ఉంది. అంటే ఇటు చంద్రబాబు చెబితే ఎన్నికల సంఘంలో జరిగే మార్పులు అలాగే ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన సీఎం జగన్ స్వయాన రేపు జరగబోయే ఎన్నికలు 13వ తారీఖున సవ్యంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన సమూల మార్పులు ఒకసారి గమనిస్తే డీజీపీని మార్చడము అలాగే ఎక్కడికక్కడ అధికారులను మార్చడము, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎన్నికల కోడ్ ఎవరైతే ఉల్లంఘనకు గురి చేసి ఉంటారో లోకల్గా ఉన్నటువంటి స్థానిక నేతలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అధికారులందరినీ కూడా ఒకసారిగా బదిలీ చేయడము, వాటికి కారణాలు కూడా చూపిస్తున్నారు. దీని అంతటినీ కూడా వైసీపీ పార్టీ మాత్రం టీడీపీ చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నుతో ఉన్నారు, ఇక్కడ జరిగే ప్రతి విషయంలో కూడా చంద్రబాబు పాత్ర ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ దీని మీద చంద్రబాబు ఎంతవరకు ఇంపాక్ట్ అవుతాడు అనేది మాత్రం రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటర్లు అయితే తమ ప్రభావాన్ని చూపే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి గమనిస్తే అటు పోలీస్ వ్యవస్థలు కావచ్చు, ఇటు రెవెన్యూ వ్యవస్థలు కావచ్చు, ఎక్కడికక్కడ సస్పెన్షన్లు చేయడము, ట్రాన్స్ఫర్లు బదిలీలు చేయడం వెనక చంద్రబాబు హస్తం ఉంది. వీళ్ళందరూ కూటమితో జతకట్టడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేస్తున్నారు అన్న మాట అయితే సీఎం జగన్ స్వయాన చెప్పడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించదగే విషయంగానే మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇప్పటికే బీజేపీతో జతకట్టినటువంటి టీడీపీ పార్టీకి ముస్లిం అలాగే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు చాలా వరకు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. మరోసారి డీబీటీ లబ్ధిదారులు అలాగే సంక్షేమ పథకాల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆలోచిస్తారు. ఓటు వేయడంలో ఈ ఇంపాక్ట్ కూడా తప్పనిసరిగా కనిపించే అవకాశం అయితే ఉంది కిరణ్మయి. సురేంద్ర, మీరు హోల్డ్లో ఉండండి. నెక్స్ట్ ఏడుకొండలు, మీరు చెప్పండి. ఎన్నికల నేపథ్యంలో అయితే అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కావచ్చు అటు సంక్షేమ పథకాలు ఇచ్చి మీకు 10 రూపాయలు చేతిలో పెట్టి 100 రూపాయలు దోచుకుంటున్నారని చెప్పి అటు అధికార పార్టీ మీద చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాల చుట్టూనే ఈ 5 సంవత్సరాలు రాజకీయం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా జరుగుతుంది. అంటే ఈ పథకాల గురించి ఇంత ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా ఇలా ఆంక్షలు పెట్టడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే రేపొద్దున ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది? కిరణమయ్యి, ఇప్పటికే అయితే ఈసీ అయితే మాత్రం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ జరిగేటువంటి అల్లర్లు కానీ, రాజకీయ దుమారాలు కానీ, అయితే మాటల యుద్ధాలు కానీ, వీటన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా చెక్ పెట్టుకుంటూ వస్తుంది. అది అధికార పార్టీ ప్రతిపక్షం అని కాకుండా ఎవరు కూడా ఒకరిపైన ఒకరు దుర్భాషలు ఆడకుండా మాత్రం ఇప్పటికే ఈసీ చాలా వరకు కంట్రోల్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే సంక్షేమ పథకాల పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయాలు కూడా ఇప్పుడు ఈసీఏ చెక్ పెట్టవలసినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే వాలంటీర్లను ఏదైతే ఈ యొక్క పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుందో ఈసీ, దాన్ని కూడా టీడీపీ అడ్డుకుందంటూ కూడా ఈ యొక్క ప్రచారం చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైనటువంటి నిమ్మగడ్డ రమేషే ఈ పని చేశారని, ఆయన ద్వారా కేసు వేయించి ఆపారని చెప్పేసి గతంలో
దుమారం లేపారు. అయితే గత 1వ తారీఖున ఏదైతే 3వ తారీఖున జరిగినటువంటి యొక్క పంపిణీలో డీబీటీ ద్వారా పంపిణీ చేశారు. అలాగే అధికారులు ఇంటింటికి వెళ్ళి ఎవరైతే వృద్ధులు వికలాంగులు రాలేనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అది సజావుగా జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అలాగే విద్యార్థులకు విద్యా దీవెన కానుకను ఇచ్చే సమయంలో అది మళ్ళా ఈసీ దాని మీద కూడా కొరడా జులిపించింది. ఖచ్చితంగా ఈ 13వ తారీఖు వరకు కూడా ఎవరు కూడా ఇటువంటివి ఇవ్వరాదు, ఖచ్చితంగా ఎన్నికలు కూడా అమల్లో ఉంది, దాన్ని పరిగణలో తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి విధానంలో ఇది కూడా టీడీపీ అడ్డుకున్నదనేటువంటి ఒక నినాదాన్ని అయితే ఇప్పుడు ప్రజల్లోకి వైసీపీ బలంగా తీసుకువెళ్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఈసీ అడ్డుకోవడంతో అటు ప్రభుత్వం ఒక లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసి దాని మీద విచారణ చేపట్టాలంటూ కూడా కోరింది. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి వినతి మీద మరొకసారి ఆలోచిస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వంతో ఇటు ఏదైతే హైకోర్టు కానీ అటు ఈసీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ మరొకసారి విన్నవించుకుంటాం కాబట్టి మరొకసారి విచారణ చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కేసుని రేపటికి వాయిదా వేశారు. అయితే ఇది ప్రస్తుతం రాజకీయ దుమారం లేస్తుంది, అది ప్రజల్లోకి ఇది తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారంటూ కూడా ఇప్పటికే టీడీపీతో పాటు అటు మిత్రపక్షాలు కూడా మండిపడుతున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు ఇప్పుడు సంక్షేమ పథకాల వైపు మళ్ళినటువంటి పరిస్థితి. అయితే సంక్షేమ పథకాలను కేవలం టీడీపీ కూటమి అడ్డుకుంటుందనేటువంటి ఒక బలమైన సంకేతాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ పార్టీ అయితే సక్సెస్ అవుతుంది. కానీ రేపు అటు ఈసీ ఇచ్చినటువంటి నివేదికను బట్టి అటు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద కూడా ఆధారపడి ఉంటుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మనం వేచి చూడాలి. కిరణ్మయ్య. రైట్, ఏడుకొండలో మీరు హోల్లో ఉండండి. నెక్స్ట్ సురేంద్ర, మీరు చెప్పండి. ఖచ్చితంగా అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు అయితే నిధులు విడుదల చేయడానికి ఈసీ అయితే యాక్సెప్ట్ చేయడు. కానీ ప్రతి విషయంలో కూడా ఏం జరిగినా కానీ అది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రే అని చెప్పి అటు వైసీపీ అయితే ఆరోపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఏది జరిగినా కానీ దాని మిస్టేక్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు అంటే డీబీటీ పథకాల ద్వారా పొందే లబ్ధిదారులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎన్నికల కోడ్ వన్స్ అమల్లోకి వస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు అన్న విషయము ఇటు ప్రభుత్వానికి కూడా క్లారిటీ ఉంది. కానీ దీన్ని ప్రతిపక్షాల మీద రుద్దడంలో వైసీపీ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా జనాలకు ఈ విషయం తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తా ఉంది. ఇటు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి సంక్షేమ పథకం అడ్డుకోవడంలో చంద్రబాబు హస్తం ఉంది అని చెప్పడంతో పాటు దీన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా వరకు చేస్తున్నారు. ఇది పెన్షన్ల విషయం మొదలుకుంటే సిఎస్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దాదాపు 2 రోజుల పాటు పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. వెంటనే దాన్ని గమనించినటువంటి ఎన్నికల కమిషన్ నేరుగా డీబీటీ ద్వారానే అకౌంట్లకు డబ్బులు వేయమని చెప్పడంతో ఈ నెల అది కొంత సజావుగా జరిగిందని చెప్పవచ్చు. అంటే ప్రతిసారి కూడా ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడము, అలాగే దాన్ని చంద్రబాబుపై ఆపాదించడం, ఇదంతా కూడా కంటిన్యూగా వైసీపీ చేస్తున్నటువంటి ఒక విమర్శలు. దీనిపై జనాలు మాత్రం ఒకంత ఆసక్తిగా చూస్తా ఉన్నారంటే ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి ముందస్తుగానే దానికి ఒక రకమైనటువంటి ప్రీ ప్లాన్ గానే అందరినీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందించడంలో చంద్రబాబు అడ్డుపడుతున్నాడన్న విషయాన్ని జనాలకు ఎక్కించడంలో బాగా సక్సెస్ అవుతున్నారు. మరి దీన్ని జనాలు అర్థం చేసుకుని ముందుకెళ్తారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపు 9వ తారీఖు జరగబోయే విచారణ అందరినీ ఇంట్రెస్ట్ ఉంది. ఆ విచారణలో ఎలాంటి నిర్ణయం రాబోతోంది, సంక్షేమ పథకాల మీద ఎలాంటి చర్చ జరగబోతోంది అనేది మాత్రం అందరినీ ఆసక్తి రేపిస్తున్నటువంటి విషయంగా భావించవచ్చు. కిరణ్మయ్య. రైట్. థ్యాంక్ యూ సురేంద్ర. అలాగే ఏడుకొండలు థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.